ప్రస్తుత రోజులలో ఎవరిపైన ఆధారపడకుండా తన కాళ్ళపై తాను నిలబడడం అనేది చాలా పెద్ద విషయం అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. మనం మనకు తోచిన కాడికి ఏదో ఒక పని చేస్తేనే ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా మన చేతే పెట్టే చేతిగా పైన ఉంటది. వేరే వాళ్ళకి తీసుకునే చేతిలాగా కింద ఉంటది. మనం ఎప్పుడు మైండ్‌లో ఒకటి ఫిక్స్ అవ్వాలి. మన చేతి ఎప్పుడు పెట్టే చేతిలాగా పైనే ఉండాలి అనుకోవాలి. అలా అనుకోవడం వల్ల ఎంత కష్టమైన పనైనా సరే చిరునవ్వుతో నవ్వుకుంటూ చేస్తాం. ఒక్క రూపాయి విలువ సంపాదించినోనికి మాత్రమే తెలుస్తుంది. అలాగే మనం కష్టపడితేనే కష్టం విలువ గూడా మనకు తెలుస్తది. చిన్న చిట్కా పనులు చేసుకుంటా పోతేనే మనకు రూ. 10 అనేటివి వస్తాయి. ఆ రూ. 10 వచ్చిన తెలివితోనే మనం రూ. 20 సంపాదించడానికి ఒక మంచి ఉపాయం దొరుకుతది. అట్లనే ఆలోచన విధానం గూడా పెరుగుతది. గాలికి దీపం పెట్టి దేవుడా అని దండం పెట్టడం అనేది ఈ రోజులలో తప్పు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో మనల్ని ఉద్ధరిస్తారని అనుకుంటే మాత్రం అసలది ఏది జరగదు. మన కష్టం ఏదో మనం జేసుకుంటే, మన దగ్గర ఒక రూపాయి ఉంటే మనకుండే ధైర్యం వేరు, ఆ భరోసానే వేరుంటది. అందుకే ఎవ్వరిపైన ఆధారపడకుండా ఇండిపెండెంట్‌గా జీవించడం కోసం ఈ క్షణం నుంచి ఆలోచించండి.